గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రూప్ 4 ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు డెఫినెట్లీ సెకండ్ పేపర్నే మొదలుపెట్టండి. దాంట్లో కూడా ఒక మోసపు ధోరణిలో ఎంతసేపు ఉన్న ఆర్ఎస్ అగర్వాల్ రీజనింగ్ ఆర్థమెటిక్ రీజనింగ్ అనే ఓరియంటేషన్లో కాకుండా అసలు సిలబస్లో ఏముంది, మనమేం తీసుకుంటున్నాం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. దాంట్లో భాగంగా మీకు డువాడే ఛానల్ డెఫినెట్లీ ఆ ప్రిపరేషన్ ఓరియంటేషన్ అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ గ్రూప్ 4 బుక్స్కు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఏ పుస్తకాలు తీసుకోవాలి అని ఆలోచించినటువంటి వాళ్ళు మ్యాథ్స్ మార్కెట్లో ఏ పుస్తకమైనా ఓకే, కొంత బెటర్గా అన్నింటినీ కలగలుపుతూ ఉన్నటువంటి పుస్తకాలు మాత్రం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళ పుస్తకాలు బాగున్నాయి. మొత్తం వీళ్ళు ప్యాకేజ్ రూపంలో 3 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఒకటి ఆర్థమెటిక్ రీజనింగ్, ఇక్కడ ఇవ్వబడ్డటువంటి లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కాంప్రిహెన్షన్, రీఅరేంజ్మెంట్ సెంటెన్సెస్ అండ్ న్యూమరికల్ ఆర్థమెటిక్ ఎబిలిటీతో ఒక పుస్తకం, తెలంగాణ అంశాలకు సంబంధించి ఇంకొక పుస్తకం, భారతదేశ అంశాలకు సంబంధించినటువంటి మరొక పుస్తకాన్ని 3 పుస్తకాలు ఇచ్చారు. ఎవరైనా ఇంకా తీసుకోలేని వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే అది తీసుకొని ప్రిపేర్ కండి. ప్రధానంగా మీరు చదివేటప్పుడు సెకండ్ పేపర్నే ఫస్ట్ చూజ్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది మనకు, ఇక్కడ మెంటల్ ఎబిలిటీ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. మీరు వెర్బల్ నాన్ వెర్బల్ ఇష్యూసే ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 మార్క్స్కు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకు మించి రాకపోవచ్చు, ఇంతకంటే తక్కువ కూడా రావచ్చు. బట్ ఇక్కడ ఇవ్వబడ్డటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం 30 మార్క్స్ ఓరియంటేషన్ ఉంది సాధారణంగా, కాబట్టి డెఫినెట్లీ మీరు మాత్రం ఇది దృష్టిలో పెట్టుకునే చూడండి. వెర్బల్ నాన్ వెర్బల్ ప్రాక్టీస్ చేసేటప్పుడే మీరు 30 మార్క్స్ వస్తుంది అని ప్రాక్టీస్ చేయండి. ఇక రెండవది లాజికల్ రీజనింగ్ సంబంధించినటువంటి విషయాలు. రీజనింగ్ మ్యాథ్స్ అందరూ కూడా ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయడానికి అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఇది. దాదాపుగా 30 మార్క్స్కి ఉంది. సో దీనిని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఎవరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సింది ఫస్ట్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా వెర్బల్ నాన్ వెర్బల్ని ప్రాక్టీస్ చేయండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఇక మ్యాథ్స్ వాళ్ళు అయితే ఏది చేసుకున్నా ఏం కాదు. ఇక ఇంకొకటి థర్డ్ సెక్షన్ వచ్చేసి కాంప్రిహెన్షన్ అని ఉంది. ప్యాసేజ్కు సంబంధించినటువంటి ఇష్యూస్ లాస్ట్ టైం అయితే వాస్తవానికి ఇంగ్లీష్లో ఇచ్చి దాన్ని తెలుగులో ఇంగ్లీష్లోనే రాయమన్నట్టుగా చెప్పడం జరిగింది. బట్ అలా ఇస్తే మాత్రం వివాదాస్పదం అయ్యే అవకాశం ఉంటుంది పేపర్. ఎందుకంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వాల్సినటువంటి పేపర్లో ఇంగ్లీష్ పాత్ర ఇస్తే మాత్రం డెఫినెట్లీ వివాదం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మీరు లాస్ట్ టైం పేపర్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పటికి కూడా 2011 పేపర్ని కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగు ప్యాసేజ్లను కూడా ప్రాక్టీస్ చేయండి. మ్యాథ్స్ ఇక్కడ రావాల్సింది అయితే నా ఐడియాలజీలో తెలుగు ప్యాసేజే మీకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 4వది వచ్చేసి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటున్నాం విత్ ఏ వ్యూ టు ఇంప్రూవింగ్ అనాలిసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్. సో ఇలా రాముడు బాయి కాడికి పోయిండు, లేకపోతే గడ్డి తెచ్చిండు, లేకపోతే తర్వాత స్కూల్కి పోయిండు, ఇలా ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చి ఏబిసిడినా బీసీడీనా ఒక మంచి వాక్య నిర్మాణంలో అమర్చండి అని అడిగేటటువంటిది. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎంతసేపు ఉన్నా టోటల్గా సెకండ్ పేపర్ అనేది మ్యాథ్స్ అభ్యర్థులకు పెచ్చింగ్గా ఉన్నటువంటి పేపర్ అని ఒక భయాందోళన ఉండడం జరుగుతుంది. అసలు అలాంటిది ఏం లేదు. ఈసారి మాత్రం చాలా జిల్లాలలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఈజీగా కొట్టేయచ్చు. ఎందుకు ఎక్కడ వాళ్ళకు ఎక్కువగా ప్రాబ్లం అవుతుందంటే న్యూమరికల్ అండ్ ఆర్థమెటికల్ ఎబిలిటీస్ అనేది ఏదైతే ఉందో 5వ సెక్షన్, ఇది ఒక 30 మార్క్స్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మిగతా 120 మార్కులు మీరు గన్ షాట్ చేయొచ్చు. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్యాసేజ్లని తక్కువ అంచనా వేయకండి, కాంప్రిహెన్షన్ అని తక్కువ అంచనా వేయకండి, రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ అని తక్కువ అంచనా వేయకండి. వాటినే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఈ మెటీరియల్స్, మీరు చూజ్ చేసుకున్నటువంటి మెటీరియల్స్లో డైరెక్ట్గా ఆ ప్యాసేజ్ మీరు 1-2 సార్లు చూడడం వల్ల మీకు ఏమవుతుందంటే టైం కిల్లింగ్ అనేది తగ్గుతుంది. అది తగ్గడం వల్ల మీరు ఉన్నటువంటి టైంని సద్వినియోగం చేసుకొని ఈ మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి రీజనింగ్ లేదా ఆర్థమెటిక్ ఏదైతుందో వీటిని మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు వీటిని చూడకుండా ఏముందిలే పైన ప్యాసేజ్ ఇస్తాడు, కింద ఆన్సర్లు ఉంటాయి కదా, పెట్టేస్తామంటే మీకు టైం కిల్లింగ్ ఎక్కువ అవుతుంది. ఇది చేస్తానికే టైం సరిపోదు. అప్పుడు మీరు ఈ ఏదైతే వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్, అదేవిధంగా ఆర్థమెటికల్ ఎబిలిటీస్ అనేది ఏదైతుందో దాన్ని మీరు అటెంప్ట్ ఇవ్వలేరు. సో కాబట్టి జాగ్రత్తగా మీరు ఎంతసేపు ఏం చేయాలి, ఖచ్చితంగా ఇవన్నీ కూడా బయటలోనే ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. ఇప్పుడు రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయొచ్చు, కాంప్రిహెన్షన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయొచ్చు, మెంటల్ ఎబిలిటీ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయొచ్చు, లాజికల్ రీజనింగ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయొచ్చు. ఇక కష్టం ఉన్నటువంటిది ఏంటిది,
న్యూమరికల్ ఆర్థమెటికల్ అబిలిటీ ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు చేయొచ్చు. సో ఇది ఏదో మ్యాథ్స్ వాళ్ళకే స్కోప్ ఎక్కువ ఉందని ఎంతసేపు ఉన్న వచ్చినటువంటి జిఎస్నే పట్టుకొని అనేక పర్యాయాలు దాన్నే చదువుతూ దీనికి తక్కువ ప్రియారిటీ ఇచ్చి తర్వాత ఎగ్జామినేషన్లో బొక్కబోర్ల పడి మాకు మ్యాథ్స్ వాళ్ళకే అవకాశాలు ఏర్పడ్డాయనే ఉద్దేశం కాకుండా డెఫినెట్లీ ఎవరు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళే విన్నర్సు, ఎవరు ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళకే సక్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి గ్రూప్ 4 టిప్స్కి సంబంధించినటువంటి సమాచారం. మీరు ఇంకా డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక అంతేకాకుండా డువాడే యాప్లో మీకు ఈ ఏదైతే ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి ఇండియన్ పాలిటీ 2 సెక్షన్లు ఉన్నాయో చాలా నీట్గా క్లియర్ కట్గా గ్రూప్ 3 అయినా గ్రూప్ 2 అయినా గ్రూప్ 4 అయినా సేమ్ ఇండియన్ పాలిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో ఎక్కడ కూడా ములాజ్ అయ్యేది ఏం లేదు. ఎందుకంటే గ్రూప్ 4 కాబట్టి చిన్న చిన్న బిట్లు వస్తాయి, అట్లాంటిది ఏం లేదు. గ్రూప్ 4 స్టాండర్డ్ పేపర్, గ్రూప్ 2 స్టాండర్డ్, గ్రూప్ 3 స్టాండర్డ్ 3 కూడా ఒక ప్యారలల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి డువాడే యాప్లో ఇవ్వబడ్డటువంటి స్టాండర్డ్ ఇండియన్ పాలిటీ క్లాసెస్ కోసం మీరు ఇప్పుడే డువాడే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని పర్చేజ్ చేయండి. మీకు మంచి అవకాశాలు ఆ పేపర్లో మీరు 30కి 30 చేయడానికి అవకాశం ఉంటుంది పాలిటీ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికప్పుడు డువాడే యాప్ ద్వారా డువాడే ఛానల్ ద్వారా మీకు మరిన్ని అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.